పాలన బాగుందండి. సూపర్ 6 పథకాలు పెట్టారు. అవి 2 అమలు చేశారు. ఆ 4 కూడా అమలు చేస్తానని బాబు గారు చెప్తున్నారు. అవి కూడా చేస్తారు. సురక్షితంగా ఉండేది. బాబు వస్తే పరిపాలన బాగుంటుందండి. అంటే మీరు సూపర్ 6 పథకాలు అమలు పెట్టారు అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మోసపూరిత హామీలు ఇచ్చారు చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా? అందుకే కదండి ప్రజలందరూ ఎదురు తిరిగి ఇలా చేసింది. ప్రజలందరూ ఎదురు తిరిగి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, తరాల భవిష్యత్తు బాగుండాలనే ఇలా చేశారు. ఇప్పుడు బాబు గారి పరిపాలన చాలా బాగుంది. అంటే రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేదని చెప్పి మాట్లాడుతున్నారు కదమ్మా, మీరేం చాలా బాగుంది అంటున్నారు. ఏం తేడా వచ్చిందని ఉంటుందా? పరిపాలన బాగాలేదండి, ఇంకెలా చేయాలండి? ఇంట్లో ఇప్పుడు ఒక కుటుంబాన్ని సరి చేసుకోవాలంటేనే సరి చేసుకోలేము. ఈ కోట్ల మందిని ప్రజల్ని ఆయన ఒక లెవెల్లో తీసుకురావాలంటే ఆయన కూడా కష్టపడుతున్నాడు కదా. ఇంకెలా చేయాలి అంటే వీళ్ళు కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చేస్తే బాగుంటుందా ఏంటి? ఇప్పుడు కష్టపడి పిల్లల కోసం ఇంత చేస్తున్నాడు, ఎవరండి చేసేది? అంత వయసులో ఆయన అంత కష్టపడి పని చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం, మన ప్రభుత్వం పాలన చాలా బాగుందండి. వెరీ వెరీ గుడ్. లోకేష్ గారు పాలన ఎలా అనిపిస్తున్నాం మీకు? లోకేష్ గారు తిరుగుతున్నారు కదా, మరి కంపెనీలు అవి తీసుకువస్తున్నారు. చెప్పండి. లోకేష్ గారు యువగళమని ప్రారంభించారు కదండి. ఆయన చేసే ప్రతి ఒక్క పని యువకులకి చాలా మంచిగా ఉంటుంది. రేపు నిరుద్యోగాలు వాళ్ళకు కూడా వృత్తిస్తానని చెప్పారు కదా, వృత్తిగా అది ఇచ్చేది, ఉద్యోగాలు కల్పిస్తారు, ఐటీ కంపెనీలు తీసుకొస్తారు, అన్నీ బాగా చేస్తారండి. మీకు ఎలా అనిపిస్తుంది పాలన? ఎలా అంతా బాగానే ఉందండి, బాగానే. కాకపోతే ఇంత మొన్న వరదలు వచ్చిన వల్ల పైన అవన్నీ చెరగటం వల్ల కొంచెం లేట్ అయింది. ముందు వచ్చే ఉన్నాయి కాబట్టి ముందు రాకుండా కొంచెం టైం పడుతుంది. అంతకు మించిన ఏమీ లేదు. ఆయన ఉన్నంత కాలం మాకు అన్ని డ్వాక్రా మహిళలకు మాత్రం ఆయన ఉన్నప్పుడు మాకు బాగా జరుగుతుంది. అంటే సూపర్ 6 పథకంలో గ్యాస్ బండ్ వస్తుందమ్మా? వస్తుందండి. ఆ డబ్బులు కూడా పడ్డాయి కొన కొంతమంది పడ్డాయి, అవి వచ్చినాయి కొన మాకు వచ్చినాయి, మాకు పడ్డాయి, మేము తీసుకున్నాము. అవి మా అకౌంట్లో డబ్బులు వచ్చినాయి, మేము డ్రా చేసుకున్నాము, అయిపోయింది. అంటే చంద్రబాబు గారు ఫైనల్ ఏం చెప్తారు? చంద్రబాబు గారు గెలిచినందుకు ఏం చెప్తారు? అంతా మంచిగా జరుగుతుందండి, అన్ని బాగానే చేస్తున్నాడు. కొన్ని మా ఏరియాలో మా ఎమ్మెల్యే గారు ఉన్నా ఆమె మేము వెళ్ళి చెప్పినవి కూడా ఆమె కొన్ని చేస్తుంది. మేము ఏది చెప్పినా కూడా వాళ్ళు అందుబాటులో మాకు వస్తున్నారు. మాకు ఏ సౌకర్యం ఏ అవసరం వచ్చినా తనకి వెళ్ళి చెప్తే తను వస్తున్నారు. తను రాని పరిస్థితిలో తన పక్కన ఉన్న వాళ్ళని పంపిస్తున్నారు. అన్నీ బాగానే జరుగుతాయి. రోతులు ఎలా జరిగిందమ్మా? గత గోతులు అంటే కొన్ని అప్పుడు బాగానే జరిగినాయి, కానీ ఆయన ఉన్నప్పుడు కొన్ని జరిగినాయి. ఈయన వచ్చాక ఇంకా కొంచెం ఆడవాళ్ళకి కొంచెం ఎక్కువ డెవలప్ అవుతుంది. అది మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? ఈరోజు 2047 ఎలా అనిపించింది మీకు? సార్ నా పేరు పూజిత సార్, సత్తెనపల్లి నుంచి వచ్చాను, పల్నాడు డిస్టిక్. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ అయితే బాగా జరుగుతుంది సార్. ఇలాగే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఉద్యోగాలు కల్పిస్తారనేసి మేము చాలా కోరుకుంటున్నాం సార్. ప్రతి ఒక్క విద్యార్థులకు కూడా ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి చదువుకొని ఖాళీగా ఉన్నారు. వారు అందరికీ ప్రతి ఒక్క విద్యార్థులకు మంచి ఉద్యోగాలను కల్పిస్తారనేసి ఈ ప్రభుత్వాన్ని చాలా బాగా కోరుకుంటున్నాం సార్. మేమైతే అందరూ జనసేనకే ఓట్లేసాము, జనసేనని గెలిపించుకున్నాము. అలాగే మేము కూడా పవన్ కళ్యాణ్ గారు అలాగే కూటమి ప్రభుత్వం అందరూ బాగా చేస్తారనేసి మేము అనుకుంటున్నాం సార్. అలాగే ఈ 6 నెలల నుంచి కూడా బాగానే చేస్తున్నారు. ప్రతి గృహిణికి ఇవి అంటే గ్యాస్ బండలు అవి ఇచ్చారు. వారు ఇంట్లో ప్రతి ఒక్కరూ మంచిగా కోరుకుంటున్నారు సార్. అలాగే ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పినవి పథకాలు అన్నీ మంచిగా చేస్తారనేసి కోరుకుంటున్నాం సార్. అలాగే కూటమి ప్రభుత్వం అందరూ మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. జై జనసేన సార్. అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేస్తున్నారు కదమ్మా, ఇలా చాలా మంది అన్ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పి వాళ్ళ కోసమని ఇతర కంట్రీలు వెళ్ళి తీసుకొస్తున్నారు కదా ఇక్కడికి సంస్థలని, ఎలా ఉంది? బాగుంది సార్. అలాగే మేము కూడా మాకు ఉద్యోగాలని కల్పిస్తున్నారు సార్. కొన్ని బాగానే మేము తెలుసుకొని నేను కూడా ఇక్కడ విజయవాడలో చేయడానికి వచ్చాను సార్. అలాగే జాబ్ మేళాస్ అనేసి అందరికీ ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతున్నాయి సార్ జాబ్ మేళాస్ అన్ని.